హలో హాయ్ టు ఆల్. వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే మొదలైనవి కదండి. జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు మన విజయవాడలో అయితే ఆలయం అయితే ఉందండి. ఎక్కడంటే ఇది మణిపాల్ హాస్పిటల్ లోపల ప్రాంగణంలో ఒక సైడ్కి అయితే ఉంటుంది ఈ ఆలయం అయితే కనుక. ఇక్కడ ఈ ఆలయంలో ఉదయం అభిషేకం, వారాహి అమ్మవారి హోమం, వారాహి అమ్మవారి ఆలయం అయితే కనుక చాలా అరుదుగా ఉంటాయి. అందులో విజయవాడలో మణిపాల్ హాస్పిటల్లో లోపల ప్రాంగణంలో ఒక పక్కకు ఉంటుంది. ఇక్కడైతే కనుక వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. ఇంకా చాలా విశేష పూజలు కూడా జరుగుతున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల లోపల అమ్మవారికి హారతులు అయితే ఇస్తారంట, ప్రత్యేకించి చెప్పారు. మీరు గోత్రనామాలు ఏమైనా చెప్పించుకోవాలన్నా కూడాను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. కానీ అనవసరంగా పంతులు గారికి ఫోన్ చేసి మాత్రం విసిగించద్దండి. ఎవరైనా దూరంగా ఉండి ఆలయం ఎక్కడా లేదు అన్నప్పుడు ఇలాగా మీరు డబ్బులు పేమెంట్ చేసి ఇలా పూజలు అయితే చేయించుకోవచ్చు. ఒకసారి పంతులు గారిని అడగండి. పంతులు గారు కనుక ఇలా ఓకే అంటే కనుక చేయించుకోండి. ఈ ఆలయం గురించి అయితే లాంగ్ వీడియో ఆల్రెడీ నేను చేశానండి. ఈ ఆలయంలో ఏంటి విశిష్టత, అసలు ఏంటి అని చెప్పి మొత్తం లాంగ్ వీడియో అయితే కనుక ఈ షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో అయితే కనుక ట్యాగ్ చేస్తానండి. రాజీవ్ బెజవాడ కింద ఒక యారో మార్క్ ఉంటుంది కదండి, అక్కడ క్లిక్ చేయండి, లాంగ్ వీడియో అయితే వస్తుంది. మరొక్కసారి చెప్తున్నానండి, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా అని చెప్పి పంతులు గారిని అయితే విసిగించద్దు. పూజల్లో పంతులు గారికి చాలా ఆలయంలో పనులు అయితే ఉంటాయి కాబట్టి మీరు విసిగించకుండా ఎవరైనా సరే మీకు ఏదైనా సౌకర్యంగా ఉంటుంది కదా అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ అయితే కనుక డిస్ప్లే చేస్తున్నాను. వారాహి అమ్మవారి నవరాత్రులు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ రాజీవ్ బెజవాడ.